మరి అలాగే మన మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మాజీ బోర్డు మెంబర్ అయిన శ్యామ్ కుమార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ఉద్యమకారులు అన్న ఒక్కసారి ఉద్యమకారులు కూడా మన నరసింహ యాదవ్ గారు వార్డ్ 5 నుంచి నరసింహ యాదవ్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మార్కెట్ ఎక్స్ డైరెక్టర్ షర్వీన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఉద్యమ నాయకులు పెంట శ్రీహరి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. పెద్దలు వార్డ్ 7 నుంచి కేవీ శంకర్రావు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి మాజీ డైరెక్టర్ ఎక్స్ భాస్కర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన టెంపుల్ చైర్మన్ రాజా సింగ్ ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ఎక్స్ 8 అలాగే 150 డివిజన్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. నరసింహ గారిని, కుమార్ గారిని, ఉమేష్ గారిని, వినోద్ గారిని, కిరణ్ గారిని, దీనానాథ్ గారిని, వార్డ్ 7 ప్రెసిడెంట్ మళ్ళీ వార్డ్ 8 రవేణని, ఒక ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వీడియో రెడీ. ఎక్స్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే ఆంజనేయులు ముదిరాజ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మరి మల్లారెడ్డి గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిలే చేయకుండా మరి సమావేశాన్ని ముందుగా మరి మీ అందరి ముందుకు తీసుకెళ్తూ మరి అలాగే అందరికన్నా ముఖ్యం మన వార్డు మహిళా ప్రెసిడెంట్స్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన మహిళా ప్రెసిడెంట్స్ చాలా దూరం నుంచి వచ్చిండ్రు. నేను చూసిన మీ వీడియోలు. వార్డు 1 నుంచి 8 వరకు 100 డివిజన్ సముద్రం ఎవరు నదీ ప్రవాహం అంటారా లేకపోతే సముద్రాలలాగా వచ్చిండ్రు. అమ్మ అక్కడ చాలా మంది కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి. ఇంకా బయట గేట్ క్లోజ్. ఎగ్జాక్ట్లీ గంట మాత్రమే సమావేశం ఉంటుంది. ఒకసారి గట్టిగా చెప్పండి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ రాగానే జర తెలంగాణ తక్కువ ఉండాలి కదా, మనకు కూడా అలవాటు తక్కువ ఉండాలి. జై తెలంగాణ. ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. నేను ఎవరైతే అధ్యక్ష స్థానంలో ఉన్నారో క్విక్గా మీ స్పీకర్స్ ఎవరైనా ఉంటే కంప్లీట్ చేస్తే ఒక 10-15 మినిట్స్లో ముఖ్య అతిథులు రాగానే మా ఆడియన్స్ క్లోజ్ చేస్తాం. సాయంత్రం పూట మహిళలు మళ్ళీ వెళ్ళాలి కాబట్టి అందరూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆడియన్స్ని కోరుతా ఉన్నాం. దయచేసి చూపిస్తాను. జై తెలంగాణ. మరి సమావేశాన్ని ముందుకు తీసుకుంటూ ముందుగా మన ఒక తెలంగాణ టైగ్రెస్ మన ప్రభాకర్ అన్న గారి భార్య మన అనితా ప్రభాకర్ గారి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. గట్టిగా చెప్పట్లు. గౌరవనీయులు మన శ్రీధర్ అన్న గారికి మరియు మన కాబోయే ఎమ్మెల్యే నివేదిత గారికి మరియు నా తోటి బోర్డు మెంబర్లకి మరియు మార్కెట్ చైర్మన్లకి మరియు ప్రతి ఒక్క ఉద్యమకారులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మరియు ఇక్కడ కింద ఉన్న నా అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా నా అన్నదమ్ములకి అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ.
జై తెలంగాణ.